చరిత్రలో ఇంతలా మోసం చేసిన సీఎం మరొకరు లేరు. చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. ఎన్నికల్లో తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపారు. అధికారంలోకి రాగానే పీఆర్సీ, ఐఆర్ ఇస్తామన్నారు. తీరా మేం వేసిన పీఆర్సీనే రద్దు చేశారు. పీఆర్సీ చైర్మన్నే వెళ్ళగొట్టారు. జీతాలు పెరగకుండా అడ్డుకోవడానికి కుట్రపూరితంగా పీఆర్సీ వేయడం లేదు. అప్పుడు ఇప్పుడు అంటూ ఏకంగా 4 డిఏలు పెండింగ్లో పెట్టారు. ఓపిక నశించి ఉద్యోగులు రోడ్డెక్కితే ఒక్క డిఏ ప్రకటించి పండగ చేసుకోమన్నారు. రిటైర్ అయ్యాక డిఏ అరియర్స్ ఇస్తామని జీవో ఇచ్చారు. పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ 2 ఏళ్ల తర్వాత ఇస్తామన్నారు. ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ జీవోలను సవరించడం జరిగింది. 31,000 కోట్ల బకాయిల గురించి మాత్రం మాట్లాడరు. టీడీపీ నేతలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులపై దాడులు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మోహమాటంగా చెబుతున్నారు. 52,000 మంది ఆర్టీసీ, 135,000 మంది గ్రామ వార్డు సచివాలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వల్ల భారం పెరిగిందట. అంటే వీరందరిపై కన్నుపడింది. వీళ్ళని క్లీన్ చేస్తే మిగతా వాళ్ళని నెమ్మదిగా తప్పించేయచ్చని యోచన. ఎన్నికల హామీల అమలుపై ఉద్యోగులంతా రోడ్డెక్కిన తర్వాత చంద్రబాబు అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించారు. ఆ ప్రకటన తప్ప ఇంతవరకు డిఏ ఇచ్చిందే లేదు. ఫస్ట్ దసరా అన్నారు, తర్వాత నవంబర్ అన్నారు, తర్వాత దీపావళి అన్నారు. దానికి పెద్ద బిల్డప్ ఇచ్చారు. వాళ్ళకి రావాల్సింది 4 డిఏలు ఉంటే ఒక్క డిఏకి ఉద్యోగులంతా సంబరాలు అంటూ ప్రచారం నడిపారు. జిమ్మిక్కులు చేశారు. చివరికి ఇచ్చిన ఒక్క డిఏ అరియర్స్ను ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇస్తామని జీవోలో చెప్పారు. 3.5 లక్షల మంది పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ 2 ఏళ్ల తర్వాత ఇస్తామని ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఉద్యోగులు కళ్ళెర్ర చేస్తే ఆ జీవోలను సవరించారు. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు టెన్షన్గా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తామన్నారు. ఎన్నికల తర్వాత అలా ఒక్క నెల మాత్రమే ఇచ్చారు. ఈవేళ ఏ తేదీల్లో జీతాలు వేస్తారో తెలియడం లేదు. మా ప్రభుత్వ హయాంలో 2 ఏళ్లు కోవిడ్ పరిస్థితులున్న ఏ రోజు కూడా ఉద్యోగుల జీతాల విషయంలో ఇబ్బందులు పడే పరిస్థితే తేలేదు. మా పరిస్థితుల్లో చంద్రబాబు ఉంటే రాష్ట్రం కోవిడ్తో అతలాకుతలం అయిపోయింది. మీరు 2 నెలల జీతాలు వదిలేసుకోండి, రాష్ట్రం కోసం కంట్రిబ్యూట్ చేయండి అని పిలుపునిచ్చేవారు ఖచ్చితంగా. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చాం. ఉద్యోగుల జీతాలు పెంచాం. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 8న 27% ఐఆర్ ఇచ్చాం. జూలై 1 నుంచి అమలు చేశాం. ఇది ఉద్యోగస్తుల పట్ల మాకున్న కమిట్మెంట్. మా ప్రభుత్వ హయాంలో 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజేషన్ చేయడం మొదలుపెట్టాం. 10,117 మందిని గుర్తించాం. వీళ్లలో 3,400 మందిని రెగ్యులరైజేషన్ చేశాం. మిగిలిన వారిని కూడా రెగ్యులర్ చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోయాం. వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు రెగ్యులరైజేషన్ చేయడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాదు, వారికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చేలా మేము సర్క్యులర్ జారీ చేశామని జగన్ మండిపడ్డారు.